న్యూస్లెస్ చూద్దాం. స్టేజ్ మీద మైక్ పట్టుకొని ఆ పాప మాట్లాడిన తీరు చూసి స్టేడియం మొత్తం ఫిదా అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ మీ చేతుల మీదుగా అవార్డు తీసుకుంటా సార్ అంటూ సాక్షాత్తు సీఎంకే ఇన్స్పిరేషన్గా నిలిచిన ఆ గిరిజన బిడ్డ శివాని ఇప్పుడు విగత జీవిగా మారింది. బయట ప్రపంచానికి అంత కాన్ఫిడెంట్గా కనిపించిన ఆ చిన్నారి ఇంట్లో ఫ్యామిలీ డిస్టర్బెన్స్తో సైలెంట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అమ్మా నాన్న మీకోసం బతకాలని ఉంది, కానీ ఈ బాధను మోయలేకపోతున్నా, మీరంతా కలిసి ఉండండి అంటూ శివాని రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఎమోషనల్ చేస్తోంది. అంత బ్రైట్ ఫ్యూచర్ ఉన్న అమ్మాయి ఇలా ఫ్యామిలీ టెన్షన్స్కి బలి కావడం నిజంగా పెద్ద ట్రాజడీ. ఈ న్యూస్ విని సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ పాప కాన్ఫిడెన్స్ గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన బాబు ఈ డెత్ పై ఫుల్ ఎంక్వైరీకి ఆర్డర్ వేశారు. ప్రాణాలు తీసుకునేంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవని, స్టూడెంట్స్కి ధైర్యం చెబుతూ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. స్టేజ్ మీద మైక్ పట్టుకుని ఆ పాప మాట్లాడిన తీరు చూసి స్టేడియం అంతా కూడా ఫిదా అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ మీ చేతుల మీదుగా కూడా అవార్డు తీసుకుంటాను సార్ అంటూ సాక్షాత్తు సీఎం చంద్రబాబుకే సవాల్గా విసిరింది. ఇన్స్పిరేషన్గా నిలిచిన గిరిజన బిడ్డ శివాని ఇప్పుడు విగత జీవిగా మారిపోయింది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, నిజంగా ఆ రోజు సీఎంతో ఆ అమ్మాయి మాట్లాడిన తీరు ఇదంతా చూస్తుంటే నిజంగా ఆయన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు ఆ అమ్మాయిని. అసలు ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉన్న అమ్మాయి ఇవాళ ఎందుకు ఇంత విగత జీవిగా మారిపోవాల్సి వచ్చింది? సీఎం లాంటి వ్యక్తులే ఈరోజు ఇంత బాధపడాల్సి వస్తుంది అంటే అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి, ఏమైనా తెలిసిందా? శ్రీదేవి, ఏదైతే రంపచోడవరం బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న శివాని ఆత్మహత్య ఒక దిగ్భ్రాంతికర పరిస్థితులు ఇంకా అందరిలోని కనపడుతూనే ఉన్నాయి. ఈ విషాద స్థాయిలు ఇంకా ఇక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. ఆ తోటి విద్యార్థులు అయితే చాలా ఆవేదనతో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ నెల 24వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ నిర్వహించిన ఏదైతే ఇది పేరెంట్స్ మెగా పేరెంట్స్ మీటింగ్లో ఈ అమ్మాయి స్వచ్ఛందంగా వచ్చి తను సైన్స్ స్టార్స్ అంటే ఈ మధ్యలో పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన ఆ పిల్లలకి విద్యార్థులకి అవార్డుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ నేపథ్యంలో ఎవరెవరు ఇక్కడ అవార్డులు తీసుకున్నారని చెప్పేసి ఈ శివాని సీఎం సభలో తనకు తానుగా వచ్చి మాట్లాడుతూ వచ్చే సంవత్సరం తాను కూడా సైన్స్ స్టార్స్ ఒక అవార్డుని ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చేతుల మీదుగా తీసుకుంటానని చెప్పి చాలా ధీమాగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ సభలో ఆమె మాటలకు కూడా అందరూ మంత్రముగ్ధులైన పరిస్థితి. అంటే చక్కగా మాట్లాడిన ఆ శివానితోటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కాసేపు ముచ్చటించారు, పాపతో కూడా మాట్లాడారు. భవిష్యత్తులో ఏం చదువుకుంటామని కూడా అడిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఆ అమ్మాయి ఈరోజు సడన్గా చూసినట్లయితే నిన్న ఉదయం తన ఇంటి షెడ్లో తన ఇంటి దగ్గర షెడ్లో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటనేది ఒక్కసారిగా ఇక్కడ అందరూ కూడా దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి ఉంది. అయితే దీనికి ప్రధాన కారణం శివాని కుటుంబంలో ఉన్న సమస్యలే కారణంగా ఆమె రాసిన సూసైడ్ నోట్లో కనిపిస్తూ ఉంది. అమ్మ తల్లికి నాన్నకి కూడా ఆమె బుద్ధి చెబుతూ అంటే ఇక మీదట అమ్మ నాన్న అలా అమ్మమ్మ అందరూ కలిసి ఉండాలని చెప్పేసి కూడా ఆ నోట్లో చివరిలో పేర్కోవడం చూస్తుంటే ఆ కుటుంబంలో ఉన్న మనస్పర్ధలు వివాదాలు ఏ విధంగా ఉన్నాయో దీన్ని బట్టి తెలుస్తుంది. అంటే అంతా మానసిక వేదన అనుభవిస్తూ కూడా శివాని చదువుకుంటూ ఉంది. ఆ సమయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తోటి సభలో అంతా ఉత్సాహంగా అందరినీ ఆకర్షించే విధంగా మాట్లాడింది. అయినప్పటికీ కూడా తన ఆవేదనని తన ఇంట్లో అంటే ఒక తల్లి ఈ కార్యక్రమానికి అటెండ్ కాకపోవడం, తండ్రి అటెండ్ కాకపోవడం, వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉండడం, ఒక రకంగా ఆమె ఆవేదనకి గురైందని చెప్పేసి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి తెలుస్తుంది. అయితే ఆ తల్లి తండ్రి కూడా వేరువేరుగా ఉండడం, ఆ ముందు రోజే తండ్రి దగ్గరికి వెళ్ళి గోకవరంలో
ఉండి రోజంతా ఉండి ఆ రాత్రికి మళ్ళీ స్కూల్ ఉందని చెప్పేసి వచ్చేయటం, ఆ తెల్లారి ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది అసలు జీర్ణించుకోలేని పరిస్థితి ఈ కుటుంబ సభ్యుల్లో కూడా ఉంది. అంటే తల్లి అమ్మమ్మ దగ్గర ఉండి తను చదువుకుంటుంది, తండ్రి దూరంగా ఉంటున్నారనే విషయాన్ని ఆమె రాసిన లేఖను బట్టి తెలుస్తుంది. అంటే తాను మీకు ఏదో చేయాలనుకున్నాను, చేయలేకపోతున్నాను, చాలా బాధపడుతున్నాను, నా బాధని నేను తట్టుకోలేకపోతున్నానని కూడా ఆ లేఖలో శివాని పేర్కొన్న మాటలు చూస్తుంటే చాలా అందరినీ కూడా శోకసంద్రంలో ముంచెత్తిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే నిన్న ఆమె ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా ఇంకా దిగ్భ్రాంతికర పరిస్థితుల్లో ఇక్కడ స్కూల్లో పిల్లలు, ఉపాధ్యాయులు, అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా మునిగి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆమె చాలా ధైర్యంగా తన మానసిక స్థితి ఎట్లా ఉన్నా సరే, తన కుటుంబంలో సమస్యలు ఎలా ఉన్నా సరే, ఇంతమంది అంటే శ్రీరామూర్తి వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్లే అమ్మాయి అలా సూసైడ్ చేసుకుందా, లేకపోతే నేను చదువుకుంటున్నాను ఏం సాధించలేకపోతున్నాను అనే ఆవేదన ఆ శివానిలో ఏమైనా కనిపించిందా? ఒకవేళ అలాంటి ఆవేదన ఉన్నా కూడా సీఎంతో పేరెంట్స్ మీటింగ్లో కూడా మాట్లాడిన తీరు చూస్తుంటే అది కూడా ఏమీ అనిపించట్లేదు కదా. అంటే కేవలం వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యల వల్లే శివాని అఘాయిత్యానికి పాల్పడిందా? చాలా ప్రయత్నం చేసిన పరిస్థితి ఈ బాలిక లేఖను బట్టి అర్థమవుతుంది, రాసిన లేఖను బట్టి అర్థమవుతుంది. అందరినీ కూడా కలిపడానికి తమ ప్రయత్నం చేసినట్టుగా కూడా ఆ లేఖలు ఉంది. అయినప్పటికీ కూడా గొడవలు పడుతూ ఉండడం తాను జీర్ణించుకోలేకపోయింది. ఎన్నాళ్ళు ఇలాంటి పరిస్థితి అని కూడా ఆ లేఖలో పేర్కొన్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా తను ఎప్పుడు ప్రేమిస్తూ ఉండాలి, అమ్మా నాన్న కూడా ఇద్దరు కూడా నన్ను ప్రేమిస్తూ ఉండాలి, అయినా ఇప్పటికైనా మీరు అందరూ కలిసి ఉండాలి అనేది నేను కోరుకుంటున్నానని చెప్పి కూడా ఆమె ఆ నోట్లో పేర్కొన్న నేపథ్యంలో అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. అంటే అప్పటికే ఆ లేఖతోటే ఆ కుటుంబంలో ఉన్న మనస్పర్ధలు ఏంటి, గొడవలు ఏంటి, తల్లి తండ్రికి ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది స్పష్టమైన పరిస్థితి ఉంది. అంతకుముందు అయితే వేరే అనుకున్న అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కేవలం అంటే మెగా పేరెంట్స్ మీటింగ్లో సీఎం చంద్రబాబు సమక్షంలో అంతమంది పేరెంట్స్ కూడా చాలామంది కూడా వచ్చారు. అలాంటి పేరెంట్స్ అందరూ వచ్చి వాళ్ళ పిల్లలని దగ్గర ఉండి అక్కడ ఆ సీఎం గారితో కూడా కొన్ని సందర్భాల్లో కొందరు మాట్లాడడం, అలాంటి సందర్భంలో ఒక్కతే వెళ్ళి వేదిక మీద మాట్లాడి అవార్డు తీసుకుంటానని చెప్పడం, కొంత తను ఉన్నత స్థాయి చదువుకోవాలన్నా కానీ మానసిక స్థితి వల్ల అంటే కుటుంబంలో ఉన్న పరిస్థితుల వల్ల ఆమె ఆవేదనకి గురై ఈ విధంగా జరిగిందని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి కూడా స్థానికుల్లో ఉంది. అయితే ఈ ఘటన మొత్తం మీద పూర్తి స్థాయి విచారణకి ఆదేశించారు సీఎం చంద్రబాబు కూడా, అలాగే ఎమ్మెల్యే శిరీష కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళు పరామర్శించిన తర్వాత ఈ ఘటన మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని కూడా ఆదేశించారు. అయితే ఈ లేఖ బయటపడిన తర్వాత అసలు కొన్ని విషయాలు బయటకు రావడంతో అంటే కుటుంబం పరంగానే ఈ శివాని తీసుకుందేమోనన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆమె పక్కన కూర్చొని మాట్లాడిన మాటలు అవి గుర్తు చేసుకుని కూడా చాలా చంద్రబాబు కూడా చాలా దిగ్భ్రాంతికి లోనైన పరిస్థితి ఉంది. ఆ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా చెప్పారు. అయితే ఇలాంటి స్థితులు అంటే మానసిక స్థితిగతులు విద్యార్థుల్లో ఎట్లా ఉందనేది ఒక అబ్జర్వేషన్ కూడా ఉండాలి, ఒక పరిశీలన కూడా ఉండాలి. అలాంటి ఉన్న పరిస్థితుల్లో ఒక అవగాహన వారికి కల్పించే విషయంలో కూడా థ్యాంక్ యూ శ్రీరామూర్తి.